నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. ఈరోజు గాంధీ భవన్‌లో ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ లీడర్. సో, జరుగుతుంది 1 ఇయర్ ప్రజా పరిపాలన ఏ విధంగా ఉంది? అలాగే జనాల్లో, ప్రజల్లో ముఖ్యంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది, ఎక్కువ అవుతుందనంటే దీనికి సమాధానం మరి అద్దంకి దయాకర్ గారు ఏం చెప్తారో చూద్దాం. నమస్తే సార్. యాహ్! సో, మీరు ఏం చెప్తారు సార్? ఒకవేళ వ్యతిరేకత అయితే ఈ మధ్యన బీభత్సంగా వస్తుంది. సో, మీ నాయకులు మాత్రం ఇది కావాలని బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టి మాట్లాడిపిస్తున్నారు తప్ప, వాళ్ళ అభిప్రాయాలే తప్ప అసలు వ్యతిరేకత ఎక్కడొచ్చిందని వాదిస్తున్నారు. అదే మీ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. బీఆర్ఎస్ వోళ్ళు చేసే సోషల్ మీడియా డ్రామాకు మనం స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజలు ప్రశ్నించేది అవకాశం ఇవ్వమని. అవకాశం అంటే ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకిన్ని పథకాల్లో మాకు అర్హత ఉన్నది. మాకివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ పవర్ తీసుకున్నోళ్ళే మాకు 2,500 కావాలంటారు. తర్వాత అదేంది ఒక తులం బంగారం సంబంధించి అంటారు. లేదంటే రైతు రుణమాఫీ అంటారు. లేకపోతే రైతు భరోసా అంటారు. కాబట్టి ఏ ఏ వర్గాలకు ఎలాంటి పథకాలు ఎట్లా అమలు చేయాలనే విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉంది. అవి గ్రౌండ్ అవుతున్నాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్దపల్లి ఇప్పుడే ఎమ్మెల్యే గారు కలిసిండ్రు. ఏంటిది 2,00,000 రుణమాఫీ అనేది 89% అయింది. 1,00,000 రుణమాఫీ అనేది 76% రుణమాఫీ అయిందని చెప్తున్న పరిస్థితి ఉన్నది. అంటే అవి కరెక్ట్‌గా ఎమ్మెల్యేస్, ఎంపీస్, మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా అందరం దాన్ని మేము బీఆర్ఎస్ మాదిరిగా చెప్పకపోవడం వల్ల ఇవి వాళ్ళు తెస్తున్న వ్యతిరేకత తప్పితే ప్రజలకు ఇంత కష్టకాలంలో కూడా మేలు జరుగుతుంది మాకు. రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన ఇస్తున్నారనే ఆలోచనే ఉంది. కాబట్టి ఈ మధ్యన కొన్ని ఏమంటాము ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తోనో వాళ్ళు ఇంతకుముందు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పక్కన పెట్టండి సార్. రీసెంట్‌గా మీ గాంధీ అఫీషియల్ పేజ్ నుంచే ప్రజాపాలన నచ్చిందా? లేకపోతే ఫార్మ్ హౌస్ పాలన నచ్చిందని అడిగితే, ఫార్మ్ హౌస్ పాలనే బావుందని చెప్పేసి ఎక్కువ శాతం కూడా రావడాన్ని ఎట్లా చూడమంటారు మరి? ఇప్పుడు ఫామ్ హౌస్ పాలన మంచిగుందని ఎవడన్నా దరిద్రుడు అంటాడా? ఆ అన్నోళ్ళు వాళ్ళే. నువ్వన్న సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. నువ్వన్న సో కాల్డ్ వెబ్ పేజెస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటారు. ఎవరైనా ఈరోజు ఫామ్ హౌస్ పాలన మంచిగుందంటే వాళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేకులు, నియంతృత్వవాదులని అర్థం. కాబట్టి ఇది ప్రజాపాలన దొరల పాలనకు భిన్నంగా ఉంటుంది. దొరల పాలనేమో దొర రప్పించుకుంటాడు. ప్రజాపాలన ప్రజల వద్దకే అధికారులు వస్తారు. మీరు ప్రజల్ని పోయి అడగండి. ఫలానా ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఇంటికి పోయి దేవేరించినట్టు అడుక్కోవాలనా? లేకపోతే అధికారులు మీ దగ్గరకు వచ్చి చేయాలనా అనేది. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ ట్రోల్స్ పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గాయాలు పడాల్సిన అవసరం కూడా లేదు. అయితే మీ పార్టీలోనే చాలామంది మళ్ళీ రహస్యంగా భేటీ అవుతున్నారని ఒక వార్త. 8 మంది, దాదాపుగా 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు. అంటే రహస్య భేటీకి కారణం ఏంటి? మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్‌కి వెళ్ళిపోతారనా? అనిరుద్ రెడ్డి నిన్న స్పష్టత ఇచ్చింది, మీరు ఒకసారి చూడండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిసినా వాళ్ళకు వార్త అవుతున్నది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరినొకరు ఎప్పుడు కలవలేదా? ఇక వాళ్ళకు సంబంధించిన అంశంలో కొన్ని మనం కూడా సాధించుకోవడానికి, మనం కూడా మన నియోజకవర్గాలు తిరగడానికి ఇట్లాంటి చేసుకోవాలని చెప్పి కలిసింది. అంతే తప్పితే ఇంకొకటి కాదు. ప్రత్యేకంగా వాళ్ళు ఏంటంటే ఒక న్యూస్ను ఎట్లా దాన్ని కన్వర్ట్ చేయాలనే విషయంలో బీఆర్ఎస్ ఒక స్ట్రాటజిక్‌గా పోతున్న క్రమంలోనే మేము పారదర్శకంగా ఉంటున్నాం. కాబట్టి పెద్దగా ఆ 10 మంది ఏ ఒక్కరైనా సరే పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి ఉన్నదా? మరి ఆ లెక్కనొస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అది మేము చెప్తున్నామా? చాలామంది ఇప్పటికి కూడా లైన్‌లో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఒక విధానం ఏందంటే ఆ లోకల్ నుంచి వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా మనకేం ఎమ్మెల్యేస్ అక్కర్లేదనే ఉద్దేశంతో ఆ విషయాల్లో ప్రోత్సహించట్లేదు. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా ప్రతిపక్షంగా కేసీఆర్ అనేటాయన ఇంతవరకు బయటికి వెళ్ళడాయే. ఏ మీడియా కానీ లేకపోతే ఎవరైనా కానీ కేసీఆర్ నువ్వు ఎందుకు వెళ్ళవని అనేటోళ్ళు ఎక్కడైనా కనపడ్డరా మనకు? ఎందుకు అనట్లేరు అది? ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల సొమ్ము తీసుకొని, జీతం తీసుకొని ఇంట్లో వండుకోవచ్చా? ఆయనకు మూడ్ వచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడొచ్చా?
ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఆ రోజు ముఖ్యమంత్రిగా కలవలేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను గనుక బయటకు వస్తే ఎవరు తట్టుకోలేరు, నా నా నిజ స్వరూపం మీరు ఎవరు తట్టుకోలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా ఆయన. అదే జర తట్టుకుంటానికి ఎట్లొస్తావో రా నాయనా అని అంటున్నాం కదా. ఇంకే కాబట్టి ఏదో సినిమాలో జోక్ ఉన్నది, నేను వస్తే బాగుండదు బాగుండదు అని బయటకు వచ్చిన కింద పడ్డట్టు ఉంటుంది. కాబట్టి పెద్దగా కేసీఆర్ను 1 ఇయర్ బ్యాకే కదా కింద వండబెట్టింది ప్రజలంతా, తెలంగాణ ప్రజలు. అట్లా వండబెట్టిన నాయకుడే కదా రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళు కోపంతోని ప్రజలందరూ కూడా ఆయనను కింద పడగొట్టి కాంగ్రెస్కి ఇచ్చిన తర్వాత మేము చాలా తప్పు చేశామని ప్రజల్లో ఒక రియలైజేషన్ వచ్చిందని ఆయన చెప్తున్నారు. అంటే ఆయనను ఏదన్నా మెంటల్ హాస్పిటల్లో చూపించాల్సింది. ఎందుకంటే ప్రజలు ఒక్కళ్ళైతే ఏదో ఒక తీర్పు తప్పు చేస్తారని, ఇన్ని కోట్ల మంది ఎట్లా తప్పు చేస్తారు? కాబట్టి అది పిచ్చాసుపత్రి కేసు అనుకోవాలి. ప్రజల్ని అవమానించేటట్టు మాట్లాడేటోని. అది ప్రజలకు బుద్ధి వచ్చింది ఇప్పుడైనా అన్నట్టు అంటున్నారు కదా. అందుకని ఆయన బుద్ధి తెచ్చుకొని మాట్లాడారు ప్రజల గురించి మాట్లాడేటప్పుడు. అదే ప్రజలు నిన్ను గెలిపించినప్పుడేమో వారు హీరోలు, ఓడగొట్టినప్పుడు జీరోలా. ఇవన్నీ ఎవరికి చెప్తారు కథలు? కాబట్టి ఇవన్నీ ఫ్రస్ట్రేషన్, వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్. మాకేమో ఏమంటాము, ఒక రకమైన యాంబిగ్విటీ, ఎట్లా తొందరగా చేయాలి, వాటిని ఎట్లా చేయాలి. ఇప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశంలో ప్రజలు ఏమనుకుంటారు అని మేము బాధపడుతుంటాం. వాళ్ళేమో ఇచ్చిన వాటి మీద విమర్శలు చేసుకుంటూ వాళ్ళు బతుకుతుంటారు. కాబట్టి కేసీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారి కుటుంబాన్ని కానీ పెద్దగా తెలంగాణ ప్రజలు ఇంకా పట్టించుకుంటారైతే నేను అనుకోను. సార్, రీసెంట్గా కులగణన విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ వాదులందరూ కూడా, బీసీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన చెప్తున్నారు. సో గతంలో కన్నా ఇప్పుడు ఎప్పుడైతే కులగణన చేసారో చాలా పర్సంటేజ్ తగ్గింది. ఎక్కడైనా జనాభా పెరుగుతుంది తప్ప ఇది ఎలా తగ్గింది, అన్ని దొంగ లెక్కలని అంటున్నారు. మీరేం చెప్తారు? 52 ఎక్కువనా 56 ఎక్కువనా? మరి 52 ఇచ్చినోడు ఆడు ఎట్లా గొప్పోడైండు? వాడు పేపర్ అన్న బయట పెట్టడాయే. మేము అసెంబ్లీలో పెట్టి చర్చిస్తుంటే 56% వస్తుంటే ఇది మాట్లాడటానికన్నా ఉండాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏమంటాం, అవునంటే కాదని లేని ఒక సూత్రం టైపు మనం చేసిన ప్రతిదాన్ని విమర్శించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వర్గీకరణకు సంబంధించిన అంశంలో కూడా చేస్తే అది తప్పే అంటారు, ఇది తప్పే అంటారు. ఉచిత బస్సు ఇవ్వడం తప్పే అంటారు, ఉచిత కరెంట్ ఇవ్వడం తప్పే అంటారు. ఎవరురా మీరు బాబు? మీరు ఏడ ఉన్నారు? మేము ఇన్ని పథకాలు 1 సంవత్సర కాలంలో ఇవ్వడానికి కాంగ్రెస్ ఇంత ప్రయత్నం చేస్తుంటే కనీసం మెచ్చుకోకపోయా నోర్లు మూసుకుంటే మంచిది. గ్రామ సభల్లో కూడా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది కదండి. అడుగుతారు కదా, ప్రజలు అడగడానికే కదా గ్రామ సభ పెట్టింది. ఇప్పుడు ఒక 2000 మంది 3000 మంది ఉండే ఊరిలో వాళ్లకు రానప్పుడు ప్రశ్నించడానికి, అధికారులను నేరుగా అడగడానికే గ్రామసభ పెట్టినాం. ఇంట్లో కూర్చోలేదు కదా. ముఖ్యమంత్రి గారు సైతం కూడా చెప్తున్నాడు కదా, మీకు ఏది రాదో అది అధికారులను అడగండి. ఒక 2-3 లగచర్ల మాదిరిగా 2-3 పంపించి గొడవ చేస్తే గొడవ కూడా ప్రజాస్వామ్యయుతమే కదా. ఒకవేళ మనం అనుకుందాం మాకు రేషన్ కార్డు రాలేదు, నిజంగా రేషన్ కార్డు రావాల్సిన అర్హత ఉండి రాకపోతే బాజాప్తా బయటపడుతుంది కదా. అది ప్రభుత్వానికి ఏం తలవంపులు? ప్రశ్నించే పరిస్థితిని ప్రభుత్వం తెచ్చిపెట్టింది అక్కడ. కాబట్టి అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఆ విషయాల్లో స్పష్టతను పెంచుతున్నారు. ఇప్పుడు నేను కూడా ప్రజలకు ఒకటి మనం చెప్పేది ఏంటంటే, ఒకే ఇంట్లో రైతు రుణమాఫీ వచ్చి ఆ ఇంట్లోనే మళ్ళీ మీరు రైతు కూలీలకు, పేదలకు ఇవ్వమని చెప్పకండి. అంటే ఇప్పుడు మీరు రైతు కూలీలు ఎలాగో రైతు కూలీకి సపరేట్గా ఇద్దాం అనుకున్నారు కదా. ఒక దాంట్లో 2. ఇప్పుడు ఒకవైపు ఏమో మీరు అన్నట్టు తండ్రికి భూమి ఉంటుంది, ఆయనకి రైతు భరోసా ఇస్తారు, వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులందరూ రైతు కూలి ఉంటారు. మరి వాళ్ళకి అట్లా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు అకార్డింగ్ టు నామ్స్ వస్తాయి. నేనేమంటున్నా, ఒకే కుటుంబం బీపీఎల్ కిందికి ఒకే కుటుంబం రైతు భరోసాకు అర్హత ఉండదు. ఒక కుటుంబం రైతు భరోసా వస్తే ఆ రైతు కుటుంబం అన్నట్టు, కానీ వాళ్ళే బీపీఎల్ కిందికి మళ్ళీ రారు. ఆగపడింది కదా మీకు. అంటే రిచ్ పూర్ను కలిపి పథకాల కోసం ఒకటే ఇంట్లో అందరికీ రావాలనేది కాకుండా, ఎవరు అర్హులైన వాళ్ళు ఉంటారో 6 గ్యారెంటీలలో వాళ్ళకు అవకాశం వస్తుంది. అంతే తప్పితే అందరికీ అన్నీ చెందాలంటే ఇప్పుడు 4 కోట్ల మంది పైచిలుకున్నారు. దాంట్లో పూరే లేనట్టు లెక్క. మరి మనకున్న లెక్కలేంటి? కాబట్టి శాస్త్రీయబద్ధంగానే అన్ని అంశాల్లో మనం చేస్తున్నాం.
మీరు చెప్పండి సార్, కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత మీరేం చెప్పారు? ధర్నా చౌకలో అసలు ధర్నాలే జరగవన్నారు. ప్రజల సమస్యలు చాలా వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి నెరవేరుస్తామన్నారు. దరఖాస్తులు తీసుకుంటున్నారు తప్ప అక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. రోజుకో ధర్నాలైతే జరుగుతున్నాయి. అన్ని సంఘాలకు సంబంధించి, అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా బయటకొచ్చి పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. భవిష్యత్తులో ధర్నాల దగ్గరికి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరైతే మంచి లీడర్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా పంపించి ఆ ధర్నాల సారాంశాన్ని కూడా మనమే రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ధర్నాలు చేస్తుంటే ఇంతకుముందు పట్టించుకోకపోయేది, ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చేది కాదు. ఒకసారి ధర్నా జరిగితే గతంలో మంత్రులే ఆ ధర్నాల్లో పాల్గొని వాళ్ళ సమస్యలు తెలుసుకునేది. అట్లనే ఇప్పుడు కూడా ఒక వ్యవస్థ తొందరలోనే ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ బిజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మంత్రులకు ఇక్కడ గాంధీ భవన్లో వారానికి ఒకరిని తీసుకొచ్చి ఎట్లా కార్యకర్తలకు ప్రజలకు దగ్గర చేస్తున్నామో అట్లనే రేపు ఆ ధర్నా చౌక్కు సంబంధించిన అంశంలో కూడా నాయకులు అక్కడికి పోయి పరామర్శ చేసేటట్టు వాళ్ళకి సంబంధించిన సమస్యల్లో పరిష్కారం చూపే విధంగా కార్యాచరణ ఉంటుంది. అయితే ఇప్పుడు మీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎలక్షన్స్ టైంలో నుంచి కూడా మిమ్మల్ని ఒక పెద్ద పొజిషన్లో చూస్తామని చాలామంది ఎదురు చూస్తాము. అద్దంకి దయాకర్ దారేటు అన్నట్టుగా చాలా ఛానల్స్ కానీ అన్నిటికి కూడా మీ మీద చాలా ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. మీకు అనిపిస్తుందా కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు న్యాయం చేశారు, మీకంటూ ఏదైనా ఇచ్చారు అని మీకేం అనిపిస్తుందా? అద్దంకి దయాకర్ దారి ఇటే, అద్దంకి దయాకర్ దారి కాంగ్రెస్ వైపు. ఎప్పుడైనా అద్దంకి దయాకర్కి అవకాశం వచ్చే రోజు వస్తుంది. అదే సరైన సమయంలో సరైన అవకాశం పార్టీ ఇవ్వడానికే సిద్ధపడుతున్న పరిస్థితి. కాబట్టి మంచిగా పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక స్వర్గధామం. అవకాశం కొరకు అందరూ వెయిట్ చేస్తున్నాం తప్పితే రాదనేది ఏం లేదు. తర్వాత నమ్మకం కూడా పార్టీ మీద పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తుల పట్ల కూడా పార్టీకి మంచి అవకాశాలు ఇవ్వాలంటే రేపటి రోజున దయాకర్ కూడా మంచి పొజిషన్ పార్టీ. ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిమ్మల్ని రేపటి రోజున? ఏ విధంగా ఎట్లా ఉండొచ్చు అంటారు? మీ పార్టీ ఎట్లా అనుకుంటే అట్లా ఉంటా. పార్టీ నేను నా సేవలు ఎట్లా ఇస్తే దయాకర్ పార్టీకి ఉపయోగపడతాడు అనుకుంటే అట్లా ఉంటా. పార్టీ నిర్ణయం అది. ఒకటి పిసిసి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, అధిష్టానం కానీ వాళ్ళకు నా పట్ల స్పష్టత ఉంది. వాళ్ళు అధిష్టానంతో పాటు నా పార్టీ ఏది నిర్ణయిస్తే అది శిరోధార్యంగా అద్దంకి దయాకర్ ఫాలో అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. ఆల్ ద బెస్ట్. సో ఇదండి, పార్టీ కోసమే నేను పనిచేస్తాను, పార్టీ దారేటు అన్నట్టు ఏమీ లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్లోనే ఉంటాను. సో పార్టీకి అనుగుణంగా ఎప్పటికీ ఇక్కడే ఉండడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ జరుగుతున్నటువంటి కరెంట్ ఇష్యూస్ మీద కూడా మేము వర్క్ చేయడం జరుగుతుంది. ప్రజాపాలన అనేది నిజంగానే ప్రజల దగ్గరికి పాలన విధంగా వెళ్తుంది కూడా. దీని మీద ఎటువంటి సందేహం లేదని కూడా చెప్పడం జరిగింది. సో ఓవర్ టు స్టూడియో, దిస్ ఇస్ సహస్ర. థ్యాంక్ యూ సో మచ్.